Right. So let us start electromagnetism. ఇందులో చాలా మటుకు తీసాడు మీకు ఎలక్ట్రికల్ జనరేటర్, తర్వాత వచ్చి వర్కింగ్ ఆఫ్ మోటార్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఇవన్నీ తీసాడు. చాలా మటుకు టాపిక్స్ అన్ని కూడా తీసాడు. సో హీ మేడ్ ఇట్ యాట్ ఈజీ, చాలా ఈజీ చేశాడు. అయినా సరే కొద్దిగా నాకు నోట్బుక్ దొరకలేదు, నాకు టెక్స్ట్ బుక్ దొరకలేదు. కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ ఏమన్నా కొన్ని టాపిక్స్ డిలీట్ చేస్తామని చెప్తే కనుక ప్లీజ్ బేర్ విత్ మీ, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఏ ఎస్ఎస్సి సిలబస్, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ కి కాదు, పాలిసెట్ కి. కాబట్టి ఒక పాయింట్ ఎక్కువైనా కూడా ఇబ్బంది అయితే ఏమీ లేదు. సో ప్లీజ్ లెట్ us స్టార్ట్ ద క్లాస్. లెట్ us see what is an electromagnetism. ఈ ఎలక్ట్రోమాగ్నెటిజం కి వెళ్లే ముందు లెట్ us see what is a magnet. ఎలక్ట్రోమాగ్నెటిజం కి వెళ్లే ముందు మనం మ్యాగ్నెట్ అనేది ఏంటో ఒక్కసారి చూద్దాం. ఒకసారి జస్ట్ we will have a recap of what is a magnet, what are the characteristic properties of magnet, how it behaves, and then we'll go for electromagnetism. దాని తర్వాత మనం ఎలక్ట్రోమాగ్నెటిజం కి వెళ్దాం. ఓకేనా? Now see here, let us see what is a magnet. What is a magnet? అయస్కాంతం అనగానేమి, దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఏంటి ఇవన్నీ చూసుకుందాం ఒకసారి మొట్టమొదట. వాట్ ఈస్ ఎ మ్యాగ్నెట్? అయస్కాంతం అనగానేమి, ఎనీ సబ్స్టెన్స్ ఆర్ మెటీరియల్ విచ్ అట్రాక్ట్స్ మెటల్స్ like iron, nickel, etc. is called as a magnet. Any substance which attracts metals like iron, nickel, etc. is called as a magnet. ఏదైనా సరే ఒక వస్తువు లేదా ఒక పదార్థము లోహములను అంటే ఇనుము, నికెల్ వంటి లోహములని ఆకర్షించినట్లయితే కనుక అటువంటి పదార్థాన్ని కానీ మనం ఏమంటాము అంటే అయస్కాంతం అని అంటాము. ఓకేనా? So this is called as a magnet. You see here, so this ball is attracting. So this ball is made up of magnet and these are iron pieces. So these pieces are attracted by that magnet. ఈ అయస్కాంతము ఈ లోహపు ముక్కలన్నింటి అన్నిటిని కూడా ఆకర్షించుకుంటూ. సో దీనికి ఆకర్షించుకునే ఆ ప్రాపర్టీ ఉంది కాబట్టి, మనకి అట్రాక్టివ్ ప్రాపర్టీ ఉన్నది కాబట్టి, ఆకర్షించుకునే గుణం అనేది ఉన్నది కాబట్టి దాన్ని ఏమంటామంటే అయస్కాంతము అంటాము. సిన్స్ ఇట్ హ్యాస్ ద అట్రాక్టివ్ ప్రాపర్టీ, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మ్యాగ్నెట్. రైట్? సో దట్ ఈస్ అబౌట్ మ్యాగ్నెట్. లెట్ us see what are the characteristic properties of a magnet. సో అంటే ఈ అయస్కాంతం యొక్క ఏంటి గుణగణాలు ఏంటి చూద్దాం ఒకసారి మనం. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్? ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ, అసలు ఇది అయస్కాంతం, ఇది ఒక మ్యాగ్నెట్ అని మనం చెప్పాలి అంటే కనుక ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఈస్ ఇఫ్ యు సస్పెండ్ ఎ మ్యాగ్నెట్ ఫ్రీలీ. ఒక బార్ మ్యాగ్నెట్ కనుక మీరు సస్పెండ్ చేసినట్లయితే కనుక ఎయిర్ లో, ఇట్ షోస్ జియోగ్రఫికల్ నార్త్ అండ్ జియోగ్రఫికల్ సౌత్ డైరెక్షన్స్. ఏదైనా ఒక అయస్కాంతాన్ని కనుక స్వేచ్ఛగా వేలాడదీసినట్లయితే కనుక అది భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాలు చూపిస్తూ ఉంటుంది. ఇది దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ. మెయిన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే ఏ ఫ్రీలీ సస్పెండెడ్ మ్యాగ్నెట్ ఆల్వేస్ షోస్ జియోగ్రఫికల్ నార్త్ అండ్ జియోగ్రఫికల్ సౌత్ డైరెక్షన్స్. అంటే భూమి యొక్క దక్షిణ ఉత్తర ధృవాలను చూపిస్తూ ఉంటుంది. అది ఒక మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అంటే అయస్కాంతం యొక్క గుణం అన్నది. సో దాన్ని స్వేచ్ఛగా వేలాడదీసినట్లయితే కనుక అది భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాల్ని చూపిస్తూ ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ ప్రాపర్టీని బేస్ చేసుకునే, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఈ ప్రాపర్టీని బేస్ చేసుకునే మ్యాగ్నెటిక్ కంపాస్ ని తయారు చేశారు. అంటే అయస్కాంత దిక్సూచి అంటాం దాన్ని, అయస్కాంత దిక్సూచి అని అంటాం దాన్ని. ఈ కంపాస్ ని తయారు చేయడం వల్ల ఏమైంది అంటే నౌకాయానం అనేది లేదా ప్రయాణం అనేది బాగా ఈజీ అయిపోయింది మనకి. ఆఫ్టర్ ఇన్వెన్షన్ ఆఫ్ ద కంపాస్ ఓన్లీ ట్రావెలింగ్ బై సీ రూట్ ఈస్ పాసిబుల్. ఎందుకని అంటే ఎటే వెళ్తున్నామో తెలియదు మనకి. సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎటు చూసే చుట్టూ నీరే ఉంటుంది. ల్యాండ్ మీద అయితే కొద్ది గొప్ప మనకి సూర్యుడు వస్తూ ఉంటాడో వెళ్తూ ఉంటాడో మధ్యలో తెలుస్తూ ఉంటుంది ఎట్టా ఒకట. సముద్రంలో మనకు తెలియదు, చుట్టూ నీళ్ళే ఉంటాయి కాబట్టి ఎటు వెళ్తున్నా కూడా తెలియదు మనకి.
అది తెలియాలి అన్నట్లయితే కనుక మ్యాగ్నెటిక్ కంపాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాగ్నెటిక్ కంపాస్ ని ఎలా తయారు చేశారు అంటే ద క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ ద మ్యాగ్నెట్. ఈ అయస్కాంతం యొక్క ప్రాపర్టీ ఉంది కదా, ఏదైతే స్వేచ్ఛగా వేలాడదీసినప్పుడు ఉత్తర దక్షిణ ధ్రువాలను చూపిస్తుంది అనేది, దాన్ని బేస్ చేసుకొని కంపాస్ ని తయారు చేశారు. And always a magnet will have two poles. ప్రతి అయస్కాంతానికి రెండు ధ్రువాలు ఉంటాయి అన్నమాట, ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము. ఉత్తరం వైపు భూమి యొక్క ఉత్తర వైపు చూపించేదాన్ని ఉత్తర ధ్రువం అని, భూమి యొక్క దక్షిణ ధ్రువాన్ని చూపించేదాన్ని దక్షిణ ధ్రువము అని అంటాము. The side which shows geographical north is called as a north pole of the magnet, and the side which shows geographical south is called as the south pole of the magnet. So every magnet will have two poles. ప్రతి అయస్కాంతానికి కూడా రెండు ధ్రువాలు ఉంటాయి, దక్షిణ ధ్రువము ఉత్తర ధ్రువము అని అంటాము. So they attracts metals like iron, nickel, etc. ఇది ఆల్రెడీ చెప్తున్నాను ప్రాపర్టీ. So these are the characteristics of some magnet. So విశేషణాలు అన్నమాట, అయస్కాంతం యొక్క విశేషణాలు అంటాం. Now see here, the next topic is what is a magnetic field? Magnetic field ante enti? The area around a magnet where magnetism ante enti ante the effect of attraction. So magnet antene force attraction చేసుకుంటూ చెప్తున్నాం మనం, లోహాలని ఆకర్షించుకుంటుందని చెప్తున్నాం. లోహాలని ఆకర్షించుకునే గుణం ఉన్నట్లయితే కనుక, ఇనుము లాంటి లోహాలని ఆకర్షించుకుంటే గుణం ఉన్నట్లయితే కనుక దాని అయస్కాంతం అంటాము. అట్రాక్టివ్ ప్రాపర్టీ ఫర్ మెటల్స్ ఇస్ కాల్డ్ యాజ్ మ్యాగ్నెట్ అంటున్నాము. మ్యాగ్నెట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక మ్యాగ్నెట్ పెట్టి అనుకుందాం కొంచెంసేపు. ఇలా మ్యాగ్నెట్ పెట్టినట్లయితే కనుక దాని చుట్టూ ఎంతో కొంత దూరం మాత్రమే దీని యొక్క అయస్కాంత క్షేత్రం అనేది, దీని యొక్క ప్రభావం ఉంటుంది అనమాట. ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇస్ ఫెల్ట్ ఓన్లీ ఇన్ సమ్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుణసూది తీసుకోండి, లేదా ఒక మేక్ తీసుకోండి, గుణసూది కానీ తీసుకొని ఈ బయట పెట్టినట్లయితే కనుక this will not be attracted by this magnet. ఈ మ్యాగ్నెట్ ద్వారా ఇది అట్రాక్ట్ అవ్వబడదు, ఎందుకంటే బాగా దూరంగా ఉంది. ఇదే దీన్ని తీసుకువెళ్ళి నేను ఇక్కడ పెట్టాను అనుకుందాం కొంచెంసేపు, ఇక్కడ పెడితే కనుక ఇట్ విల్ బి అట్రాక్టెడ్ బై ద మ్యాగ్నెట్. సో ఒక మ్యాగ్నెట్ చుట్టూతో కూడా కొంత ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో ఎక్కడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని మనం, అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ని మనం ఫీల్ అవుతామో దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాము. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాము. అయస్కాంత క్షేత్రము. అయస్కాంతం చుట్టూ ఉన్న ప్రదేశంలో ఎక్కడైతే ఆకర్షణ ప్రభావాన్ని అది లోనవుతుందో దాన్ని మనం అయస్కాంత క్షేత్రము అని అంటాము. సో వై మ్యాగ్నెట్ అట్రాక్ట్ మెటల్? Somebody has posed the question. Okay, good. It is a property of magnet. No, వేడిగా ఉన్న వస్తువు ముట్టుకుంటే ఎందుకు చేయి కాలుతుంది? టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, రైట్? అసలు టెంపరేచర్ ఎక్కువ ఎందుకు ఉంటుంది? ఇట్స్ అ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ. మా పవర్ అర్థమవుతుంది. అది ఎందుకు అట్రాక్ట్ చేస్తుంది అంటే ఇంకా లోపలికి వెళ్ళాలి అన్నట్లయితే కనుక, బాగా దూరితే కనుక మనం మ్యాగ్నెటిక్ డొమైన్స్ అని ఉంటాయి మనకి. ఆల్ దోస్ డొమైన్స్ ఆర్ అట్రాక్టెడ్ ఇన్ యూనిఫామ్లీ. సో ఇంకా మనం అంత లోపలికి పోతే డొమైన్స్ వాటి గురించి మనం డిస్కస్ చేసుకోవద్దు. బట్ మీకు ప్రెసెంట్ ఉన్న దీని ప్రకారం అర్థమయ్యేలా చెప్పాలి అన్నట్లయితే కనుక ఇట్ ఈస్ ఎ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ ఎ మ్యాగ్నెట్. దాని యొక్క స్పెషల్ ప్రాపర్టీ అది. ఆ ప్రాపర్టీ ఉంది కాబట్టి దాన్ని మనం మ్యాగ్నెట్ అని అంటున్నాము. యాక్చువల్గా చెప్పాలి అంటే దట్ ఈస్ డ్యూ టు ద డొమైన్స్, ద అరేంజ్మెంట్ ఆఫ్ ద డొమైన్స్ విచ్ ప్రొడ్యూస్ ద magnetic field అనేది. ఓకేనా? బికాస్ ఆఫ్ దట్ magnetic field only it attracts, right? Pavan, I hope you had understand question here. కొంచెం ఎందుకు అనేది ఒక కొంచెం హై లెవెల్ క్వశ్చన్ అవుతుంది, అది అట్రాక్ట్ క్వశ్చన్ అయిపోతుంది అంటే అది. సో లెట్ us stop here and we'll think that only it's the characteristic property. Characteristic property అని అనుకున్నట్లయితే మనకి ఈజీగా అర్థం అవుతుంది. Now, what is magnetic field here? So, magnetic field ante enti ante the region around the magnet where the force of attraction or repulsion can be felt. ఒక అయస్కాంతం చుట్టూ ఉన్న ప్రదేశంలో ఎక్కడైతే ఆకర్షణ వికర్షణ బలాలు అనేవి
ఉంటాయో ఆ ప్రదేశాన్ని మనం ఏమంటాము అంటే అయస్కాంత క్షేత్రము అని అంటాము. ఫీల్డ్. And there are two types of magnetic fields are there. Uniform magnetic field and a non-uniform magnetic field. సమ అయస్కాంత క్షేత్రము లేదా ఏకరీతి అయస్కాంత క్షేత్రము అని అంటాము. సమ అయస్కాంత క్షేత్రము లేదా ఏకరీతి అయస్కాంత క్షేత్రము అంటాము. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాము. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా మీకు నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాము. ఈ మ్యాగ్నెట్ చుట్టూతో మనకి నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయి. మ్యాగ్నెట్ అనగానే ఎన్ఐఎస్ అనుకుని రాసుకోవాలి. దీని చుట్టూతో కొంత ఏరియా ఉంటుంది. దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటున్నాము. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఇప్పుడు ఏమవుతుంది అంటే నార్మల్ గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఏదైనా ఒక దండాయస్కాంతాన్ని తీసుకొని అంటే బార్ మ్యాగ్నెట్ ని తీసుకొని పెట్టినట్లయితే కనుక ఒక గుండు సూదిని ఇలా ఉంచినట్లయితే కనుక దీన్ని దగ్గరికి తీసుకెళ్లే కొద్దీ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ పరం అనేది పెరుగుతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు దీనిని అసమక్షేత్రము అని అంటాము. నాన్ యూనిఫామ్ ఫీల్డ్ అంటాము. అంటే ఈ పాయింట్ దగ్గర తక్కువ, ఇక్కడ కొద్దిగా ఎక్కువ, ఇక్కడికి వెళ్ళేసరికి ఇంకొద్దిగా ఎక్కువ, ఇక్కడికి వెళ్ళేసరికి బాగా బలంగానే ఉంటుంది. అంటే ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్క ప్రదేశంలో ఒక రకమైన అయస్కాంత క్షేత్రము అనేది ఉంటుంది. కాబట్టి ఇటువంటి అయస్కాంత క్షేత్రాన్ని ఏమంటాము అంటే అసమ అయస్కాంత క్షేత్రము అంటాము. నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. Whereas there is some uniform magnetic fields. చూద్దాం మనం తర్వాత వెళ్ళికొచ్చి చూద్దాం ఎక్కడ ఫామ్ అవుతుందని చూద్దాం మనం. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి అంటే ఈ ప్లేస్ లో ఏ పాయింట్ తీసుకున్నా సరే ప్రతి పాయింట్ దగ్గర కూడా సేమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నట్లయితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒక అయస్కాంత క్షేత్ర పరిధిలో ఏ బిందువు వద్దనైనా లేదా ఏ ప్రదేశం వద్దనైనా కూడా ఏకరీతి అయస్కాంత క్షేత్రం ఉన్నట్లయినట్లయితే కనుక దానిని సమ అయస్కాంత క్షేత్రము అని అంటాము. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అంటాము. రైట్. So the intensity of the magnetic field is same in the magnitude and the direction at any point. It is called as a uniform magnetic field and a non-uniform magnetic field. So example ఇది. ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఎక్కడ పెట్టినా సరే దీని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడ పెట్టినా సరే ఈక్వల్ గానే ఉంటుంది. సో ఇటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమంటాము అంటే యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాము. చెప్పుకుందాం. కొన్నిటికి ఉంటాయి, కొన్నిటికి ఉండవు. లెట్ us discuss it afterwards, laterwards. ఓకేనా? ఇది నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఒక రకంగా ఉంది, ఇక్కడ ఒక రకంగా ఉంది, ఇక్కడ ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అసమ అయస్కాంత క్షేత్రము అంటాము. ఇందులో ఏకరీతిగా ఉండదు అయస్కాంత బలం అనేది. ఆకర్షణ వికర్షణ బలాలు అనేవి ఏకరీతిగా ఉండవు. ఒక్కొక్క ప్రదేశంలో ఒక రకంగా ఉంటాయి. కాబట్టి దీన్ని ఏమంటాము అంటే నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అసమ అయస్కాంత క్షేత్రము అంటాము. Next is called as a magnetic lines of force. అయస్కాంత బలరేఖలు అని అంటారు. No, magnetic lines of force. What are magnetic lines of force? No, these magnetic lines of force are imaginary lines which we draw around the magnet to estimate the force of the magnet. ఇవి ఊహాజనిత రేఖలు. అయస్కాంతం చుట్టూతా మనము గీసే ఊహాజనిత రేఖలు, అయస్కాంత బలరేఖలు అనేవి ఊహాజనిత రేఖలు. అయస్కాంతం యొక్క బలాన్ని తెలపడానికి మనం వాటిల్ని ఆ రేఖల్ని సూచిస్తూ ఉంటాం మనం. తప్పితే ఇవి నిజంగా అయస్కాంతం చుట్టూతా రేఖలు ఉండవు. వాటిల్ని మనం ఊహాజనితం, దే ఆర్ ఇమాజినరీ, ఉంటాయని అనుకుంటాం మనం అంతే. అంటే ఇట్ షోస్ ద ఫోర్స్ ఆఫ్ ద మ్యాగ్నెట్. అయస్కాంతం చుట్టూతా అయస్కాంతం యొక్క బలాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇట్ షోస్ ద ఫోర్స్ అరౌండ్ ద మ్యాగ్నెట్ అండ్ దే ఆర్ ఇమాజినరీ. Okay, so let us see what are the magnetic lines of force. So magnetic lines of force are the imaginary lines representing the direction of magnetic field. ఇక్కడ చేసేపోతుంది మనకి మిగతాదంతా ఏంటి అంటే ఇట్ ఈస్ అ టాంజెన్షియల్ at any point in the field vector. ఇవి ఊహాజనిత రేఖలు.
ఒక అయస్కాంతం చుట్టూ మనం గీసే ఊహాజనిత రేఖలని వీటిల్ని ఏమంటాము అంటే అయస్కాంత బల రేఖలు అంటాము. వీటి ప్రాపర్టీస్ ఏంటి అంటే దీస్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఎమర్జ్ ఫ్రమ్ ద నార్త్ పోల్ అండ్ ఎమర్జ్ టు ద సౌత్ పోల్. అయస్కాంతము బయట ఇవి ఉత్తర ధ్రువం వద్ద బయలుదేరి దక్షిణ ధ్రువానికి చేరుకుంటాయి. ద మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ విల్ స్టార్ట్ ఎట్ నార్త్ పోల్ outside the magnet and they end at the south pole of the magnet, whereas inside the magnet they flow from south pole to the north pole. అయస్కాంతం లోపల మాత్రము ఇవి దక్షిణ ధ్రువం నుండి ఉత్తర ధ్రువమునకు ప్రయాణించేస్తాయి. జాగ్రత్త పెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఒకటి, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ ఇమాజినరీ లైన్స్. ఇవి నిజమైన, దీస్ ఆర్ నాట్ రియల్ లైన్స్, దీస్ ఆర్ ఇమాజినరీ లైన్స్. అయస్కాంత బల రేఖలు అనేది నిజ రేఖలు లేదా ఊహాజనిత రేఖలు, ఈ లైన్స్ సపోజెస్ మనకి. ఓకేనా? సో దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ ద ఇమాజినరీ లైన్స్, ఒక ఇంపార్టెంట్ పాయింట్. దెన్ సెకండ్ పాయింట్ ఇక్కడ ఏంటి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ట్రావెల్ ఫ్రమ్ నార్త్ పోల్ టు ద సౌత్ పోల్ అవుట్ సైడ్ ద మ్యాగ్నెట్. అయస్కాంతం బయట ఇవి ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువమునకు బయలుదేరుతాయి. మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువానికి బయలుదేరుతాయి బయట, అయస్కాంతం బయట. అయస్కాంతం లోపల మాత్రము దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువం వైపు ప్రయాణం చేస్తాయి మనకి. ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ ద లైన్స్ ఆఫ్ ఫోర్స్ విల్ ట్రావెల్ ఫ్రమ్ సౌత్ పోల్ టువర్డ్స్ ద నార్త్ పోల్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఇక్కడ. The direction of field lines inside the magnet is from the south pole to the north pole. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు కంపల్సరీగా. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. పెన్ పేపర్ ఏదైనా ఉంటే కనుక మీరు రాసుకోవచ్చు, లేకపోతే గుర్తుంటే పర్లేదు. Okay, the direction of field lines into the magnet is from the south pole to the north pole inside a magnet. ఇది మ్యాగ్నెట్ లోపల. As the distance between the poles increases, the density of the magnetic lines decreases. అంటే రెండు పోల్స్ మధ్య కనుక డిస్టెన్స్ పెరిగే కొద్దీ లైన్స్ యొక్క డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. రెండు ధ్రువాల మధ్య దూరం పెరిగే కొద్దీ కూడా అయస్కాంత బలరేఖల సాంద్రత అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. A very good point. If they are imaginary lines, how will we know? అందుకని క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు నేను ఏం చెప్తానంటే లాస్ట్ దాకా చూడండి చెప్తున్నాను నేను. ఎందుకని అంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ వెరీ నైస్ క్వశ్చన్ బై హూ పోస్ట్ ఇట్ దిస్ జయశ్రీ సాయి మౌనిక. గుడ్, నైస్ క్వశ్చన్. క్వశ్చన్ పోస్ట్ చేసే ముందు నేను చాలాసార్లు చెప్తాను మీకు, నేను క్లాస్ అంతా అయ్యేంత వరకు వినండి. క్వశ్చన్ డౌట్ ఉంటే కనుక రాసుకోండి. క్లాస్ అయ్యే లోపు ఆటోమేటిక్ గా మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయిపోతాయి మీకు క్లాస్ అయ్యే లోపు. ఓకేనా? నెక్స్ట్ వస్తుంది అంతే, చూద్దాం సరే ఎలా కనుక్కోవాలి అనేది. ఓకేనా? నెక్స్ట్, మ్యాగ్నెటిక్ లైన్స్ డు నాట్ ఇంటర్సెక్ట్ విత్ ఈచ్ అదర్. అయస్కాంత బలరేఖలు ఒకదాంతో ఒకటి ఖండించుకోవు. అలాగే దీస్ ఆర్ క్లోజ్డ్ లూప్స్. These are the closed lines or closed loops అంటాం వీటిని మనం. These are closed loops, సంవృత వక్రాలు. ఈ అయస్కాంత బలరేఖలు సంవృత వక్రాలు, క్లోజ్డ్ లూప్స్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అగైన్ ఇందులో వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఒక బిట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. magnetic field lines will travel from north pole to the south pole outside the magnet and travel from south pole to the north pole inside the magnet. అయస్కాంత బలరేఖలు అయస్కాంతము బయట ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువానికి బయలుదేరను. అయస్కాంతం లోపల మాత్రం అది దక్షిణ ధ్రువం నుండి ఉత్తర ధ్రువానికి ప్రయాణం చేయను. ఓకేనా? రైట్. Then as the distance between the poles increases, the density of the magnetic lines decreases. This is an important point. రెండు ధ్రువాల మధ్యన దూరం పెరిగే కొద్దీ వాటి మధ్యన అయస్కాంత బలరేఖల సాంద్రత అనేది తగ్గిపోతూ ఉంటుంది.
magnetic lines do not intersect with each other. Magnetic lines of force does not intersect with each other. ఈ అయస్కాంత బలరేఖలు అనేవి ఒకదాంతో ఒకటి ఖండించుకో. దెన్ దీస్ ఆర్ క్లోజ్డ్ లూప్స్. ఇవి సంవృత వక్రాలు అంటాం. వీటిని మనము క్లోజ్ అయిపోతుంది, ఒక చోట బయలుదేరితే ఇంకొక చోటకు వచ్చి ఎండ్ అయిపోతుంది. వాటిని మనం ఏమంటాము? క్లోజ్డ్ లూప్ అంటాము. అంటే ఒక బిందువు వద్ద బయలుదేరితే రెండో బిందువు వద్దకు వచ్చి ఆగిపోతుంది. దాన్ని మనం సంవృతము అంటాం, క్లోజ్డ్ లూప్ అంటాము. ఓకేనా? ఇది మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. నౌ ఈ మౌనిక అడిగారు క్వశ్చన్, నార్త్ టు సౌత్ వెళ్తున్నాయి అని మనకు ఎలా తెలుస్తుంది సార్ అంటే, దానికి ఒక యాక్టివిటీ చెప్తారు మీకు నేను. ఎనప రజను పోసేసి ఒక పేపర్ మీద కింద అయస్కాంతం పెట్టి దాన్ని ఎలా అన్నట్లయితే కనుక ఆల్ ద మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ విల్ షో. ఇది ఎనప రజను, ఇంత కూడా ఎనప రజను. ఐరన్ ఫిలింగ్స్ అంటాం. ఈ ఐరన్ ఫిలింగ్స్ పెట్టి పేపర్ మీద పోసేసి కింద మ్యాగ్నెట్ పెట్టి దాన్ని ఇలా కొట్టినట్లయితే కనుక ఆటోమేటిక్ గా మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ నుండి ఈ ఐరన్ ఫిలింగ్స్ చూపిస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడైతే మీకు మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఉంటాయో వాటిని చూపిస్తూ ఉంటాయి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇదొక లైన్, ఇదొక లైన్, అండ్ దీస్ లైన్స్ ఆర్ నాట్ ఇంటర్సెక్టింగ్ విత్ ఈచ్ అదర్. ఒకదాంతో ఒకటి కలవట్లేదు. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లేదు, అలా కాదు సార్, నేను ఐరన్ ఫిలిమ్స్ లేవు నా దగ్గర, నన్ను ఏం చేయమంటారు? నాకు నార్త్ టు సౌత్ వెళ్తుందా లేదా అని తెలుసుకోవాలి అంటే దానికి వేరే ఎక్స్పెరిమెంట్ ఉంది. ఏంటది అంటే, ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకొని మనం ఆ బార్ మ్యాగ్నెట్ నార్త్ పోల్ దగ్గర కంపాస్ పెట్టినట్లయితే కనుక ఆ కంపాస్ డైరెక్షన్ చూపిస్తూ ఉంటుంది. లాగా కంపాస్ డైరెక్షన్ చూపిస్తుంటుంది. ఆ డైరెక్షన్ లో మీరు పాయింట్ పెట్టుకుంటూ వెళ్ళినట్లయితే కనుక ఇలాగా మనకి ఇక్కడ చూపించినటువంటి ఇలా గీతలు వస్తుంటాయి కదా, ఈ గీతలు అన్ని వస్తుంటాయి మనకి ఇక్కడ. ఈ గీతలు ఇలా పెట్టుకుంటూ వెళ్తుంటే కనుక మనకి ఇలాగా నార్త్ టు పోల్ ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, నార్త్ ఈ డైరెక్షన్ చూపిస్తుంది. సో ఇక్కడ చుక్క పెట్టుకుంటాం మళ్ళీ మనం. కంపాస్ పెడితే కనుక నార్త్ పోల్ ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ చుక్క పెట్టుకుంటాం. మళ్ళీ ఇక్కడ పెడితే ఇక్కడ చుక్క చూపిస్తుంది. మళ్ళీ ఇక్కడ కంపాస్ పెట్టుకుంటే ఆ డైరెక్షన్ చూపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కంపాస్ పెట్టుకుంటే దాని డైరెక్షన్ అలా చూపిస్తూ ఉంటుంది, కంపాస్ డైరెక్షన్. అలా గీతలు కొట్టుకుంటూ వెళ్ళి ఈ గీతలన్నీ కలుపుకుంటే ఇలాగా మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి మనకి తయారవుతాయి. ఐ థింక్ మోనికా యువర్ డౌట్ హ్యాస్ బీన్ క్లియర్డ్. ఎలా తెలుస్తుంది నార్త్ టు సౌత్ అనేది? వెరీ సింపుల్. అది అసలు నార్త్ పోల్ నాకెలా తెలుస్తుంది సార్? నార్త్ పోల్ యూజువల్లీ ఇట్ ఈస్ డినోటెడ్ విత్ రెడ్ కలర్, సౌత్ పోల్ ఈస్ డినోటెడ్ విత్ బ్లూ కలర్. ఓకేనా? అలాగే అసలు నీకు తెలియదు అనుకుందాం కొంచెంసేపు. చెప్పాక ఇందాక ప్రాపర్టీ ఉంది, క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ. ఒక దండ అయస్కాంతాన్ని లేదా ఒక అయస్కాంతాన్ని గాలిలో వేలాడదీసినప్పుడు, స్వేచ్ఛగా వేలాడదీసినప్పుడు అది భూమి యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాన్ని చూపిస్తుంది. ఏదైతే ఉత్తర ధ్రువాన్ని చూపిస్తుందో, భూమి యొక్క ఉత్తర ధ్రువాన్ని చూపిస్తుందో దానిని మ్యాగ్నెట్ యొక్క ఉత్తర ధ్రువం, అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం అని, నార్త్ పోల్ ఆఫ్ ద మ్యాగ్నెట్ అని. భూమి యొక్క దక్షిణ ధ్రువాన్ని చూపిస్తుంటే గనక దాన్ని మ్యాగ్నెట్ యొక్క దక్షిణ ధ్రువం అని అంటాము. ఇస్ ఇట్ క్లియర్ మౌనిక? That is about magnetic lines of force. Now, another important point is, so good. Now, another important point is here, if you cut a bar magnet, ఒక బార్ మ్యాగ్నెట్ ని కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక బార్ మ్యాగ్నెట్ ఉందనుకుంటున్నాం. బొమ్మ చూపిస్తున్నారు కదా, బొమ్మలో ఏం చూపిస్తున్నాడు? సగం సగం డైరెక్షన్ చూపిస్తున్నాడు కదా, అవునా? ఇది నార్త్, ఇది సౌత్ అంటున్నాడు. ఇక్కడ దాకా బ్లూ కలర్ ఉంటుంది, ఇక్కడ దాకా రెడ్ కలర్ ఉంటుంది. నేను గీత గీస్తాను. జస్ట్ సార్ చూడండి జాగ్రత్తగా. ఇలాగే సగం బ్లూ కలర్ లో చూపిస్తున్నాడు, అవునా? ఇందాక నాకు చూసారు మీరు, సగం బ్లూ కలర్ లో ఉంటుంది, సగం ఏమో రెడ్ కలర్ లో ఉంటుంది మ్యాగ్నెట్. ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ ని కనుక నేను మధ్యలోకి కట్ చేసినట్లయితే, ఈ మ్యాగ్నెట్ ని కనుక నేను మధ్యలోకి కట్ చేసినట్లయితే ఇలాగా, పీపుల్ థింక్ దట్ ఇటు పక్కన సౌత్ పోల్ వస్తుంది, ఇటు పక్కన నార్త్ పోల్ వస్తుంది అనుకుంటారు చాలా మంది. ఇట్స్ అ రాంగ్ పర్సెప్షన్. అగైన్,
it becomes north and south ఒక మ్యాగ్నెట్, నార్త్ సౌత్ ఇంకొక మ్యాగ్నెట్ కింద ఫామ్ అవుతుంది. మ్యాగ్నెట్ ని మధ్యలో కట్ చేసేస్తే ఇది సౌత్ పోల్ ఇది నార్త్ పోల్ వచ్చేస్తుంది అనుకుంటాం మనకి. ఇట్స్ ఎ రాంగ్ పర్సెప్షన్. ఎప్పుడు మ్యాగ్నెట్ ని సగం చేసినా సరే ఈ రెండు కూడా రెండు ఇండివిజువల్ మ్యాగ్నెట్స్ కింద పనిచేస్తుంది. మళ్ళీ ఆ రెండింటిని కట్ చేస్తే అగైన్ దే బికమ్, నేను అలా కట్ చేసుకుంటూ వెళ్తాను సార్ అంటే నువ్వు ఎంత కట్ చేసుకుంటూ వెళ్ళినా కూడా మ్యాగ్నెట్ చివరికి వెళ్ళేసరికి ఇట్ విల్ హ్యావ్ టూ పోల్స్ అగైన్. అందుకనే క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీలు చెప్తాను. ఏ మ్యాగ్నెట్ విల్ ఆల్వేస్ హ్యావ్ టూ పోల్స్. అయస్కాంతం అనగానే రెండు ధ్రువాలు ఉంటాయి కంపల్సరీగా. మీరు ఎంత చిన్నగా కట్ చేసుకుంటూ వెళ్ళినా సరే వాటిని అదొక మరొక చిన్న మ్యాగ్నెట్ లా పనిచేస్తుంది, చిన్న అయస్కాంతంలా పనిచేస్తూ ఉంటుంది తప్పితే చిన్న అయస్కాంతం అవ్వాలంటే అయస్కాంతం అనగానే రెండు ధ్రువాలు ఉంటాయి దానికి. మ్యాగ్నెట్ అనగానే రెండు పోల్స్ ఉంటాయి, నార్త్ పోల్ సౌత్ పోల్ అని. సో ఎప్పుడైతే అలా విడిపోతాయో చూడండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కూడా ఇలాగా మనకి విడిపోతూ ఉంటాయి. యానిమేషన్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది కదా. అలాగే అర్త్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ జైంట్ మ్యాగ్నెట్. అర్త్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ జైంట్ మ్యాగ్నెట్. అర్త్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ బిగ్ మ్యాగ్నెట్. సో దాని యొక్క మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అలాగే ఉంటాయి చూడండి. అందుకని మనం ఏమంటాము, ఈ మధ్యలో ఈక్వేటర్ వస్తుంది, ఇవన్నీ కలుసుకుంటూ వెళ్ళే చోట ఏమవుతుంది అంటే ఈక్వేటర్. ఇది చదువుకుంటాం మనం. ఈక్వేటర్ దగ్గర అర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎలా వస్తుంది? దట్స్ అకార్డింగ్ బికాస్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఆఫ్ ద అర్త్, అట్రాక్టివ్ పవర్. ఓకేనా? సో అర్త్ యొక్క అట్రాక్టివ్ పవర్ వల్ల వచ్చేది మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాము. Now the gravitational force is maximum at equators and very low at poles చెప్తారు. ఎందుకని అంటే ఇక్కడ చూడండి ఈక్వేటర్ దగ్గర అన్ని బలరేఖలు ఉంటాయి. ఇక్కడ మనకి ఆల్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ దేర్ హియర్ at the equator. ఈక్వేటర్ దగ్గర అన్ని ఉంటాయి కాబట్టి అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ న్యాచురల్ గానే ఎక్కువ ఉంటుంది అక్కడ. అలాగే పోల్స్ దగ్గర అన్ని కలిసిపోతున్నాయి కాబట్టి ఇక్కడ చూడండి పోల్స్ దగ్గర the Earth's gravitational force is very less at poles అని చెప్పుకుంటాం. దీనివల్ల ఉపయోగం ఏముంది సార్ మనకి అంటే చాలా ఉపయోగం ఉంది మనకి. అర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ చూడండి మనల్ని సోలార్ ఫ్లేర్స్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది సన్ అవన్నీ కూడా అర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఇలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. అర్త్ లోపలికి రావు మనకి. చూడండి ఈ బ్లూ కలర్ లో ఉన్నంతా కూడా అర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇవన్నీ కూడా. ఈ రెడ్ కలర్ లో ఉన్నవి సోలార్ రేడియేషన్స్ అంటాము. సోలార్ రేడియేషన్ అంటాము. సౌర ధార్మికత అంటాము దీన్ని. ఓకేనా? వీటిని అడ్డుకుంటుంది అర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి కరెక్ట్ వెలుతురు, కరెక్ట్ ఎండ అనేది మనకి భూమి మీదకి వస్తుంది. మిగతా ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా అక్కడే బయటే, భూమి బయటే వెలుపులే మనకి మొత్తం అంతా కూడా అది ఫిల్టర్ అయిపోతుంది. ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు అవసరం లేదమ్మా, జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ గురించి చూపించాను అంతే. ఇన్ఫర్మేషన్ గురించి చూపించాను. అది ఇంకా తెలియదు యూనో ఈజ్ యూనో ఇట్స్ నాట్ proved fact. Okay? That is not a proved fact. Again, question adigare avaru Pavan. Then next, these are the magnetic lines of force చెప్పుకున్నా కదా మనం. Coming to magnet, ఒక మెటల్ గురించి చెప్పుకున్నాం మనం. అయస్కాంతము లోహాన్ని ఆకర్షిస్తుంది అని చెప్పుకున్నాం. ఒక అయస్కాంతాన్ని ఏం చేస్తుంది అది చెప్పుకోలేదు. అగైన్ రెండు అయస్కాంతాలు రెండు రకాలుగా, అయస్కాంతాల మధ్య రెండు రకాల ఫోర్స్ పనిచేస్తుంటాయి. ఒకటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, ఇంకొకటి ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ అంటారు. ఆకర్షణ బలము, వికర్షణ బలం అనేది పనిచేస్తూ ఉంటాయి రెండు అయస్కాంతాల మధ్య, దండ అయస్కాంతాల మధ్య. టూ బార్ మ్యాగ్నెట్స్, బిట్వీన్ టూ బార్ magnets. Unlike poles attract each other. Unlike
పోల్స్, భిన్న ధ్రువాలు ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకుంటాయి. సో ఇక్కడ నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంది కాబట్టి వీటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. వై ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటే జాగ్రత్తగా చూడండి. నార్త్ మనం అందరూ నేర్చుకున్నది ఏంటి అంటే నార్త్ దగ్గర బయలుదేరి సౌత్ కు వెళ్తాయి. ఫోర్స్ ఆఫ్ మ్యారిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ నేర్చుకుంటాం. అయస్కాంత బలరేఖలు ఉత్తర ధ్రువం వద్ద బయలుదేరి దక్షిణ ధ్రువాన్ని చేరుకుంటాయి అనుకుంటాము. ఇప్పుడు దక్షిణ ధ్రువం ఈ నార్మల్ గా అయితే ఈ మ్యాగ్నెట్ లో ఈ ఫీల్డ్స్ ఆఫ్ లైన్స్ అన్ని ఇక్కడికి వెళ్ళాలి. కానీ ఇంకొక మ్యాగ్నెట్ వచ్చేసరికి ఈ దూరం కంటే ఈ దూరం దగ్గర అయిపోయింది కాబట్టి వెంటనే ఈ లైన్స్ ఆఫ్ ఫోర్స్ వెళ్ళిపోతాయి. There will be a force of attraction. అట్రాక్షన్ అనేది ఉంటుంది. రిపల్షన్ చూడండి ఒకసారి. అంటే ఇక్కడ చూడండి, సేమ్ పోల్స్ రిపెల్ ఈచ్ అదర్. సేమ్ పోల్స్ రిపెల్ ఈచ్ అదర్. సో నార్త్ పోల్ నార్త్ పోల్ పెట్టాం అనుకున్నాం, ఉత్తర ధ్రువం పెట్టినట్లయితే కనుక వాటి యొక్క బలరేఖలు ఇలా వంగిపోతే పక్కకి. ఎందుకని అంటే ఇది నార్త్, ఇది సౌత్ కు వెళ్ళాలి, ఇది సౌత్ కు వెళ్ళాలి. కాబట్టి ఈ రెండు వంగిపోయినప్పుడు మనకి అడ్డొస్తుంది. మనం చూడండి, జాగ్రత్తగా అడ్జస్ట్ చేయండి. కాబట్టి దీన్ని ఏమంటాము అంటే ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ అని అంటాము. మనం వికర్షణ బలము అని అంటాం. పెట్టుకోవాల్సిందే. లైక్ పోల్స్ రిపెల్ ఈచ్ అదర్, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. భిన్న ధ్రువాలు ఆకర్షించుకుంటాయి, ఏక ధ్రువాలు వికర్షించుకుంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ స్ట్రెంగ్త్, అయస్కాంత అభివాహ సాంద్రత లేదా అయస్కాంత క్షేత్ర ప్రేరణ అని కూడా అంటాం దీన్ని. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ డెన్సిటీ అని అంటారు. స్ట్రెంగ్త్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. రెండింటిలో ఉంటాయి అయస్కాంత అభివాహ సాంద్రత లేదా అయస్కాంత క్షేత్ర ప్రేరణ. ఇదేంటి అంటే the force acting on north pole kept in a magnetic field is called a magnetic induction field strength. ఒక అయస్కాంత క్షేత్రంలో ఉంచిన ఏకాంత ఉత్తర ధ్రువం పైన ఏర్పడే బలం అయస్కాంత క్షేత్ర ప్రేరణ అని అంటాము లేదా అయస్కాంత అభివాహ సాంద్రత అని అంటాం. సో దీనికి V is equal to F/m ఫార్ములా లేదా φ/m అనుకుంటాం. φ అంటే అయస్కాంత అభివాహం, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం దాన్ని. φ కూడా చెప్పుకుంటా ఉన్నాం. వేర్ φ is called as magnetic flux. φ is called as magnetic flux. అయస్కాంత అభివాహము అని అంటాము. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా. సో దట్ ఈస్ అబౌట్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. యూనిట్ ఈజ్ వెబర్ పర్ మీటర్ స్క్వేర్. ఇది చాలా ఇంపార్టెంట్. యూనిట్ ఈజ్ వెబర్ పర్ మీటర్ స్క్వేర్. ఇది ఉందా మీకు ఒకసారి చెప్పండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ క్యారింగ్ కండక్టర్ సిలబస్ లో ఉందా మీకు? ఇది అది పేజీ నెంబర్ ఇచ్చాడు, నాకు తెలియలేదు. ఒక్కసారి చెప్తారు నాకు? ఓకేనా? సో లెట్ us see magnetic field due to current carrying conductor. ఏదైనా ఒక కండక్టర్ కరెంట్ క్యారీ చేస్తున్నట్లయితే కనుక దాని చుట్టూతో కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. ఎనీ carrying conductor have magnetic field around it. విద్యుత్ ప్రవహించే ఏదైనా వాహకం చుట్టూతా కూడా అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుంది. ఈ అయస్కాంత క్షేత్రం ఎలా ఏర్పడుతుంది అని చెప్పాలి అంటే రైట్ హ్యాండ్ రూల్ అని చెప్తాం. కుడి చేతి బొటనవేలు నియమం, దాని ద్వారా మనకు తెలుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక స్ట్రైట్ కండక్టర్ ఉందనుకుందాం. కొంచెం ఇట్ ఈస్ ఏ
స్ట్రైట్ కండక్టర్. ఈ స్ట్రైట్ కండక్టర్ ఉన్నప్పుడు కరెంట్ ఇందులో ఈ డైరెక్షన్ లో వెళ్తుంది అనుకుందాం కొంచెం. కరెంట్ ఈ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది అనుకుందాం కొంచెం. చేస్తూ ఉన్నప్పుడు దీని చుట్టూతా ఈ డైరెక్షన్ లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది. ఈ డైరెక్షన్ చెప్పాలి అంటే ఏ డైరెక్షన్ చెప్తాము అంటే దానికి ఇదిగో దానికి ఒక నియమం ఇచ్చాడు. ఎగ్జాంపుల్, ఈ పెన్ కనుక ఈ పెన్ని కండక్టర్ అనుకుందాం, వాహకం అనుకున్నట్లయితే కనుక ఈ క్యాప్, దీని యొక్క క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ డైరెక్షన్ లో కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుందాం కొంచెం. ఆ డైరెక్షన్ లో నేను నా కుడి చేతి బొటన్ వేలు పెట్టి మిగతా 4 వేలని దాని చుట్టూ మూసినట్లయితే ఈ 4 వేళ్ళు ఏ దిశను చూపిస్తాయో, all the closed fingers around that conductor will show the magnetic field direction. This is called as right hand thumb rule. దీన్నే మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అని అంటాం. దీన్ని ఇంకా కొంచెం క్లియర్గా చేతి డైరెక్షన్ పంపుతున్నట్లయితే కనుక ఈ థంబ్ అనేది కరెంట్ యొక్క డైరెక్షన్ చూపిస్తే ఈ 4 వేళ్ళు, మిగతా 4 వేళ్ళు కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ చూపిస్తాయి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటాం దీన్ని. కొంచెం చూపించండి నేను. కాన్సెంట్రిక్ సర్కిల్స్. నౌ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద కరెంట్ ఫ్లోస్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్. ఇప్పుడు ఈ డైరెక్షన్ లో ఉంటేనేమో కరెంట్ ఈ డైరెక్షన్ లో ఉన్నట్లయితేనేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది, ఇలా పట్టుకుంటాం కాబట్టి. అదే రివర్స్ అయితే అంటే కరెంట్ ఈ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది అనుకుందాం కొంచెం. అప్పుడేమవుతుంది, చేతిని రివర్స్ చేసుకుంటాం. చేతిని రివర్స్ చేసుకున్నప్పుడు ఈ 4 వేలు ఏ డైరెక్షన్ చూపిస్తున్నాయి, ఈ డైరెక్షన్ చూపిస్తున్నాయి కాబట్టి ఈ డైరెక్షన్ లో మనకి కరెంట్ ఫ్లో అవుతుంది. సో దిస్ ఈస్ ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సర్క్యులర్ లూప్ అంటాం మళ్ళీ మనం. సర్క్యులర్ లూప్ అంటే ఇలాగ రౌండ్ గా ఉన్న లూప్ లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ రకంగా ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే కరెంట్ ఈ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఇవి ఇలా ఉంటాయి. అక్కడ కూడా అంతే, కుర్చీ ఇలా పట్టుకుంటే అలా, ఇక్కడ పట్టుకుంటే ఎలాగా అనేది దీని ద్వారా తెలుస్తుంది అక్కడ. ఎస్, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. రైట్, వెరీ గుడ్. ఓ, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెంట్ ఎలా వెళ్తూ ఉన్నప్పుడు క్లాక్ వైజ్ లోనా యాంటీ క్లాక్ వైజ్ లోనా? ఓకే, ఒక దగ్గర ఏమో క్లాక్ వైజ్, ఇంకొక దగ్గర యాంటీ క్లాక్ వైజ్ లో ఉంటాయి. ఓకే, ఓకేనా? తర్వాత నెక్స్ట్ సోలినాయిడ్ అంటే కనుక ఏంటి అంటే ఒక వైర్ తీసుకొని దాన్ని రౌండ్ గా కాయిల్ లాగా చుట్టి దాని నుంచి కనుక కరెంట్ పాస్ చేయించినట్లయితే కనుక ఆ కాయిల్ లోపల మనకి యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. ఇందాక ఎవరు అడిగారు, సార్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకి ఎక్కడ క్రియేట్ అవుతుంది సార్ అని చెప్పేసి. స్ప్రింగ్ అని చెప్పకూడదమ్మా, స్ప్రింగ్ ఈజ్ డిఫరెంట్. ఇంగ్లీష్ లో వర్డ్స్ వాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి. స్ప్రింగ్ వేరు, కాయిల్ వేరు. స్ప్రింగ్ ఈజ్ అ ప్రాపర్టీ. స్ప్రింగ్ అంటే ఏంటి అంటే స్ప్రింగ్ ప్రాపర్టీ, మెటాలిక్ ప్రాపర్టీ ఉంటుంది. అదేంటి అంటే దాన్ని నొక్కినప్పుడు ఇట్ కమ్స్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్ప్రింగ్ అంటాం దాన్ని. ఇట్ ఈస్ కాయిల్ అంటాం. కాయిల్ అంటే చుట్టబడింది ఏదైనా సరే, చుడతాం దీన్ని మనం. ఒక వైర్ని తీసుకొని చుట్టేస్తే కనుక రౌండ్ గా హెలికల్ అంటాము. హెలికల్ షేప్ అంటాం మనం. అంటే సమసర్పిలంగా చుట్టినట్లయితే కనుక, సమసర్పిలంగా అంటారు దాన్ని. హెలికల్ గా చుట్టినప్పుడు మనం కాయిల్ ని, ఏదైనా కండక్టర్ తీసుకొని కాయిల్ లా చుట్టినట్లయితే కనుక, దానిలో నుంచి కరెంట్ పంపించినట్లయితే కనుక ఆ మధ్యలో, ఆ హెలికల్ లూప్ మధ్యలో మనకి యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద సోలినాయిడ్ హియర్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దాన్ని సోలినాయిడ్ అని అంటాము. ఇదిగో ఇది ఇలా చుట్టూ దీని ద్వారా కరెంట్ పంపించినట్లయితే కనుక ఆ మధ్యలో మనకి సమ అయస్కాంత క్షేత్రం అనేది, సోలినాయిడ్ మధ్యలో మనకి సమ అయస్కాంత క్షేత్రం. చూడండి ఇక్కడ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇక్కడ అంతా కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా
చూసినట్లయితే కనుక అంత స్ట్రైట్ గా ఉన్న మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అన్ని కూడా అయస్కాంత బలరేఖలన్నీ కూడా నిలువుగా ఉన్నాయి ఇక్కడ అంతమంది కూడా. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇందాక అడిగారమ్మా యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం క్రియేట్ చేయొచ్చు అని. క్రియేట్ చేసుకోవచ్చు, ఇదిగోండి సోలినాయిడ్ ఉపయోగించుకుని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అందుకే చెప్పింది నేను, పూర్తిగా వింటే అర్థమవుతుంది క్లాస్ అని చెప్పేసి. సో ఈ సోలినాయిడ్ లోపల మనకి ఏమవుతుంది అంటే యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సమయస్కాంత క్షేత్రము అనేది సోలినాయిడ్ మధ్యలో ఉంటుంది. సోలినాయిడ్ బయట కాదు, లోపల మాత్రమే. సో సోలినాయిడ్ లోపల ఎటువంటి అయస్కాంత క్షేత్రం ఉంటుంది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అగైన్. సమయస్కాంత క్షేత్రం ఉంటుంది. వాట్ టైప్ ఆఫ్ ఫీల్డ్ ఈస్ ఇండ్యూస్డ్ ఇన్సైడ్ ఏ solenoid? It is a uniform magnetic field is induced inside a solenoid. Now this solenoid, because of its బయట solenoid లోపల మనకి magnetic lines of force ఇలా ఉంటాయి. సో బయట ఇది ఒక బార్ మ్యాగ్నెట్ లాగా, ఇట్ యాక్ట్స్ జస్ట్ లైక్ ఏ బార్ మ్యాగ్నెట్. ఎలాగా అయితే బార్ మ్యాగ్నెట్ లో నార్త్ టు సౌత్ మనకి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ట్రావెల్ చేస్తాయో, లోపల వైపు ఏమో సౌత్ టు నార్త్ ట్రావెల్ చేస్తాయో మనకి బార్ మ్యాగ్నెట్ లో, అదే విధంగా సోలినాయిడ్ లో కూడా మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఒక దండ అయస్కాంతంలో ఎలాగైతే అయస్కాంత బలరేఖలు ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వైపులకు ప్రయాణం చేస్తాయి బయట వైపు, అలాగే దండ అయస్కాంతం లోపల దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువానికి ఎలా ప్రయాణం చేస్తాయో, సోలినాయిడ్ లోపల కూడా అయస్కాంత బలరేఖ అలాగే పనిచేస్తూ ఉంటాయి. సో బేసికల్లీ ఏ సోలినాయిడ్ బిహేవ్స్ లైక్ బార్ మ్యాగ్నెట్. వెరీ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సోలినాయిడ్ బిహేవ్స్ లైక్ ఏ బార్ మ్యాగ్నెట్. ఒక సోలినాయిడ్ అనేది బార్ మ్యాగ్నెట్ లా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఐ థింక్ ఎలక్ట్రోమాగ్నెట్ ఉందో లేదో తెలియదు మనకి. ఇట్ ఈస్ ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిజం అంటాం దీన్ని, ఎలక్ట్రోమాగ్నెట్ అని. ఇదేంటి అంటే ఏదైనా ఒక చిన్న ఐరన్ కానీ లోహంలో మెటల్స్ ఏదైనా తీసుకొని దానికి ఒక ఓకే లేదంటే ఇబ్బంది లేదు మనకు. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ లేదనుకుంటే ఐ థింక్ ఇట్స్ ఫినిష్ నౌ. ఐ థింక్ ఇట్స్ ఓవర్ నౌ. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ లేదు మనకి ఈఎంఎఫ్ కి. బట్ ఆయిస్టెడ్ ఎక్స్పెరిమెంట్ ఎగ్జామ్ లో ఎందుకు వస్తున్నారా? ఇదే ఎస్సీ ఎగ్జామినేషన్. ఎస్, solenoid have north pole and south pole. ఆయిస్టెడ్ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ ఎందుకు వస్తుంది చెప్పు నీకు. సో యాక్టివిటీ ఈ ఎగ్జామ్ కాదు కదా మీకు రావడానికి, ఎగ్జామ్ కాదు కదా. పాలిసెట్ లో ఆయిస్టెడ్ ఎక్స్పెరిమెంట్ ఎందుకు జరుగుతుంది మీకు? అయినా సరే ఒకసారి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ చూడండి. ఈఎంఎఫ్ కొలవడానికి ఉపయోగిస్తున్నాం, ఇండ్యూస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కొలవడానికి ఉపయోగిస్తుంటాం దీన్ని మనం ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటాము. ఐ థింక్ ఐ